వాళ్ళ మీద కూర్చుని తింటా ఉంటే అసలు తిన్నట్టుగానే లేదు. ఏంట్రా బిడగొట్టించినట్టు ఉండే వడ్డిస్తున్నావు? ఓ 10 వేసుకో. అయితే నేను 10 నీకు వచ్చినారా? అయితే ఓ పని చేయి, 20 వేసుకో. ఏంట్రా ఏంటో సాంబార్ కన్నా రేషన్ ఉందా? కొంచెం కొంచెం వడ్డిస్తున్నావు. పట్ట గమనించాయి. అంటే మొత్తం అయిపోయేటేనా? అయిపోయే బాబు. ఏం లేవా? లేవండి. సరే ఈ పని అయిపోయింది కదా, వంట పని మీద ఉండండి. ఎందుకులే నా తిండి చూసి ఎడిపోతుందా, లేకపోతే ఇంట్లో తిండి ఎత్తి అవటం ఆచారమా? అదేం కాదు, ఇదికంటే మీ తిండి తగ్గిపోయింది అని బాధపడుతున్నా. అదే పని పాట లేదు కదా, ఆకలి తగ్గిపోయింది. ఇదే కనుక స్టేషన్ నుంచి మనం ట్రిప్ వేసామనుకో, ఎడ ఎడ్డి ఏంటి వడ్డించేవాడు చేయవాడు నేర్చేవాడిని. పిచ్చి వాళ్ళు అసలు తిండే తినరని చెప్పారు కదా, మరి ఇతను ఇలా ఎలా కనిపించండి. అది మాకు తెలుసండి. ఇంతకు తగ్గుతుందా లేదా చెప్పండి. పాపు ఏడు పాప, ఆ బుజ్జిగాడి గురించి అడుగుతా. చెప్పండి డాక్టర్ గారు. తొందరపడి లాభం లేదండి, తగ్గే రోజు వస్తే తప్పక తగ్గుతుంది. అది మాకు తెలుసులేండి. నిక్షేపం లాంటి అబ్బాయికి ఈ పిచ్చి ఎలా వచ్చిందా అని. వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, పిచ్చి పిచ్చి అంటే తప్ప నాకు ఆటో రిక్షా కొనిచ్చేది లేదా? ఎట్టగైతే నేను వెళ్ళిపోతా. అంటుకోకుండా మాట్లాడవా? సర్లేరండి, కొత్త ఆటో కొనిస్తా అన్నారుగా, అప్పుడు చక్కగా నువ్వు మన ఇంటి చుట్టూరు నడుపుకోవచ్చు. సరే, మీరు నిజం ఆటో రిక్షా కొనిచ్చేదాకా నేను ఉత్తుత్తి ఆటో రిక్షా తొక్కుంటా. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.